హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేతాని. శ్వేతాస్ వ్లాగ్స్కి స్వాగతం. మాఘశుద్ధ విదియ రోజున సాయంకాలం శ్రీ వాసవి అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్న రోజు. ఫిబ్రవరి 11వ తేదీన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ రోజును పురస్కరించుకొని నాయుడుపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ ప్రాంగణంలో ముందుగా గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. తదనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకములు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత శ్రీ వాసవి పారాయణ ప్రచార సేవా సమితి ఫౌండర్ అయినటువంటి శ్రీమతి జూలూరి స్వరూపారాణి గారు వారే స్వయముగా రచించిన శ్రీ వాసవి మాత జీవిత చరిత్రను ఎంతో చక్కగా వారు పారాయణ చేస్తూ గుడికి వచ్చిన భక్తులందరి చేత పారాయణ చేయించారు. ఒక్కసారి అమ్మవారి జీవిత చరిత్ర అయినటువంటి ఈ పారాయణను విన్నామంటే మన జన్మ చరితార్థమవుతుంది. అంత చక్కగా వారు వ్రాశారు. మనమందరము విని తరిద్దాం రండి. అమ్మవారి చరిత్రను కలిసి కొరసుగా పాడుకుందాం. అప్పుడు వినడానికి ఆనందంగా ఉంటుంది, అదేవిధంగా మనకు చరిత్ర కూడా అర్థమవుతుంది అనమాట. శ్రీ కన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడు మమ్మమమ్మో, పుణ్యచారిత్రి నిన్ను నిరతమును పూజింతు మమ్మ మేము. కృతయుగంబున రేణుక ఈ తల్లి త్రేతమున జానకమ్మ, ద్వాపరంబున ద్రౌపది కలియందు కన్యకా పరమేశ్వరి. పెనుగొండ పట్నమందు వైశులావర్ణమున జన్మించిరి, కుసుమాంబ గర్భమందు ఇరువురు కవలలుగా బుట్టిరమ్మ. లాలియని బాడరమ్మ వీరలో దైవవర శిశువులమ్మ, అపరంజికారులమ్మ ఈ బాలకుసుమ శక్తికి బిడ్డలు. శశికాంతి మించెనమ్మ వీరిపుడు శంకరుని బోలియుండే, పార్వతీ అంశంబుతో వైశులకు ఉదయించే వీరిరువురు. కరములా కంకణములు ఈ బాల శిరమున చింతామణి, యురములను శ్రీవత్సము ఈ బిడ్డ దేవులని దళచరమ్మ. పాదముల పద్మమమ్మ హస్తముల చిలుక పుష్పంబులమ్మ, భుజమందు భుజ కీర్తులు గాంచెను కుసుమ దంపతులిరువురు. తెలియపరిచెను ప్రేమతో సంగముకు ప్రజలకు వెను వెంటనే, పుష్పములు చల్లిరమ్మ హృదయమున కానందమాయనమ్మ. బాలబాలికప్పుడు వాసవి విరూపాక్షను పేర్లతో నామకరణము చేసిరి, బిడ్డలు పెరుగుచుండిరి చక్కగా. ఆటపాటలు సాకెను బిడ్డలకు 5 ఏళ్ల వయసు నిండే, అక్షరాభ్యాసంబుకై గురువైన భాస్కరుని రప్పించెను. విజ్ఞాన ప్రజ్ఞంబుతో ఇరువురికి కౌమార దశ కలిగెను. సంగీత సాహిత్యము విలు విద్య గొప్పగా నేర్చిరమ్మ. అష్టాదశాస్త్రములు 4 వేదములు నేర్చిరమ్మ. ఆశ్రమ విద్య నుండి వెంటనే గృహములకు వచ్చిరమ్మ. బంధువుల పిలిచిరమ్మ వైశ్యులు వేదములు పఠింపగా, తక్షణము తల్లిదండ్రులు
విరూపాక్షకుపనయనముల్ చేసిరి రత్నవతి రమణి తోడ విరూపాక్ష వైవాహికంబాయిను కాపురంబునకొచ్చెను కోడలు కనికరంబుగనుండెను రాజమండ్రీపురమును విష్ణువర్ధనుడు పాలనము చేయుచుండే దిగ్విజయంబునకునే పయనించి పెనుగొండకొచ్చెనమ్మ ఈ రాజు ఎవ్వరనినా పాండవుల మనుమడై జనించెను చంద్రవంశపు రాజుగా ఈతను ప్రఖ్యాతిగాంచెనమ్మ పెనుగొండపుర వైశ్యులు రాజుకు హారతులు ఇచ్చుటకునై కన్యతోడుతనేగెను కుసుమార్య వేడుకలు చేయుచుండే కన్యకను చూచి రాజు కను చెదిరి కామాంధుడై పలికెను కన్య నాకిమ్మటంచు ఆ రాజు రాయబారం పంపెను వైశ్య సంగము పెద్దలు యోచించి బాలనగరుల పంపిరి యుక్తితో బాలురంతా రాజుకు బుద్ధులు ఇటు చెప్పిరి ఓ మహారాజరాజా మా కన్య దైవాంశమున పుట్టెను మానవుడవయ్య నీవు ఆ శక్తి కోరటం తగదు రాజా 53 మంది భార్యలు నీ ఇంటయుండగానే కోరుట ధర్మము కానేరదు అని బాలురిట్లు పలుగా ఆ మాట పెడచెవిన పెట్టి రాజు కన్నెర్ర చేసి తాను బిడ్డలను కట్టి కొట్టింతుననెను కత్తి యుద్ధము చేసేదా మీరలు కన్యను ఇవ్వమనినా 3 లోకములందున ఇటువంటి సుందరి దొరకదనెను నిత్య కృత్యములందున వాసవిని మరువలేకపోయెను కామాంధకారంబుతో క్రోధముగ బాలురను చూచెనమ్మ భక్తితో బాలురంతా వాసవిని మనసులో తలచిరమ్మ బాలురు యుక్తితోడా పెళ్ళిని చేతుమని చెప్పిరమ్మ గురు శుక్రమౌఢ్యమయ్యా ఇప్పుడెట్లు చేతుమా పెళ్ళి అనిరి మాగమున తరలి వచ్చి తక్షణము పెళ్ళాడు మంచిదనిరి పెళ్ళియే ముఖ్యమైతే బహుళముగమేమైన చేతుమయ్యా లోకమున లేని రీతి పరలోక పెళ్ళిని చేతుమనెను కామాంధకారంబుతో రాజుకు ఏమీ బోధపడక బాలురను మెచ్చుకొనెను మరియును వావి వరసలు కలిపెను అటులైన మరదులారా ఒక పూట ఆతిథ్యమును చేతును కాబోవు అల్లుండనే వెంటనే వంటలను చేయుడనెను రాజు మాటలు తెచ్చిరి బాలురు పెద్దలకు వివరించిరి యుక్తితో యోచించిరి వేరొక వైశ్య బాలుర పంపిరి యోగీశ ఋష్యాదులన్ ఆతిథ్యమిచ్చితే పుణ్యమౌను కామాంధ ద్రోహులకును పానీయమిచ్చిన పాపమౌను అష్టదశ పురాణాలు బాలురకు హృదయమున స్ఫురించెను భాగవత గ్రంథమందు యుండిన పద్యంబు జ్ఞప్తికొచ్చే వారజాక్షులయందున మరియును వైవాహ విత్తమందు ప్రాణమానములందున
వారికొచ్చు పాపమే అంటదయ్యా. విశదముగా యోచించిరి బాలురు బొంకు నిర్ధారణ చేసిరి. విష్ణువర్ధన రాజుతో బాలురు చెప్పనారంభించిరి. ఓ మహారాజబావా, మా వైశ్య ధర్మములు తెలియలేదే, గతికితే అతుకదయ్యా. అందు నీకేది కావలె చెప్పుమా. చాలా పెళ్ళిలాయను ఏ మామ నాకిట్లు చెప్పలేదే. ఇది ఎట్టి ధర్మమేమో విపులముగా చెప్పు మరదులారా. పెళ్ళి కావలెనన్నచో ముందుగా అన్నమునుగా తగరాదు. అన్నమే ముఖ్యమైతే కన్యకలు ఇప్పుడే మరచవయ్యా. అటులైన వైశ్యులారా, అన్నము నాకొద్దు నిజము నిజము, కన్యయే నాకు ముఖ్యం. అందుకై మాఘమున వచ్చెదనెను. వైశ్య బాలుర మాటలు సత్యమని రారాజు తలచెనమ్మ. తక్షణము సైన్యంబుతో రాజు తన స్వస్థానమునకేగెను. వైశ్యులందరూ గూడిరి ఇప్పుడెట్లు చేతుమా యోచించిరి. యువజన సంగమంతా యుద్ధము చేయుటే తథ్యమనిరి. వెంటనే వాసవాంబ చక్కని ఉపమానమిటు చెప్పెను. కైలాసయమలోకము వెళ్ళుటకు రెండు దారులు ఉండెను. యుద్ధమే తథ్యమైతే దుష్టుని చేతిలో మరణించిన మోక్షమును చెందమప్పుడు మనకును యమలోకమే తథ్యము. దుర్మార్గుడయ్యుండిన సైంధవుడు అభిమన్యు చంపెనయ్యా. సన్మార్గుడయ్యున్నను అభిమన్యు యమపురికి చేరెనయ్యా. హిరణ్యకశిపరాజు శ్రీహరిని దూషించిన హరిచేత చచ్చెనయ్యా. మోక్షమును వెంటనే పొందెతాను. శాశ్వతము ఏది కాదు, మనమును శీలమును రక్షించుకై ప్రాణత్యాగము చేసితే యుండును కీర్తి ఆ చంద్రార్కము. కుసుమ శ్రేష్ఠియు వెంటనే అందరకు తెలియపరచుట కొరకునై చాటింపు వేయించెను. వెను వెంట వచ్చెను వైశ్యులంతా. అంతటను ఆర్యవైశ్య సభలను మిన్నగా గావించిరి. వాసవాంబతో సైతము అగ్నిలో త్యాగమే మంచిదనెను. వాసవి దేవి ఎప్పుడు వృద్ధులను మాత్రమే దూకమనెను. వైశ్యకులమున బాలురు అభివృద్ధి చేయుటకు యుండమనెను. అందులకు 6 నూర్ల 12 గోత్రజులు మొప్పరైరి. అగ్నిగుండములందున దూకమని వెడలిపోయిరి వారలు. భేరీలు బెదిరిపోయే వలియాలు వంగిపోయిరి శాంతము. పత్తి దూది అనుచును వారలు అష్టదిక్కులకెళ్ళిరి. వారికి వైశ్యులకును సంబంధ బంధమే లేకుండెను. పెనుగొండ వదలి వెళ్ళే వారలు అష్ట కష్టముల తోడను. దుఃఖపూర్ణితము తోడ యుండిన జనని జనకులగాంచియు చిరుమందహాసంబుతో వాసవి వేదాంతమిటు చెప్పెను. గత జన్మ ఎవరు మనము, మరు జన్మ ఏమిటో చెప్పగలమా? విధివ్రాత దాటతరమా? మనకేమి వ్రాసెనో ఆ బ్రహ్మము.
శతత్రయా గుండంబులు శూద్రులతో నేర్పుగా త్రవ్వించెను కృషిను గోరక్షము వారులకు ఇచ్చెను కుసుమ శ్రేష్ఠి సన్నాయి మేళంబుతో వైశ్యులు పురవీధులన్నీ తిరిగి ఋగ్వేద పఠనంబుతో చేరిరి నగరేషు నిలయమునకు బాలురను పిలిచెనమ్మ వాసవి వారితో ఇది చెప్పెను గుండమున దూకగానే వెలసెదను పూజలు చేయుడనెను ఓ తల్లిదండ్రులారా నాకిప్పుడు పరిపక్వ దశ కలిగెను స్వస్వరూపము చూపెదా నన్నిప్పుడు కనులారగాంచరయ్యా వెంటనే వాసవాంబ భక్తులను ప్రేమతో తిలకించెను వేయి సూర్యుల కాంతితో వెలిగెను ఆ దివ్య దేవతప్పుడు భూమి ఆకాశంబుల వాసవి దిక్కులలో నిండెనమ్మ దిశలు తప్పెను వెంటనే గ్రహములు తేజమును చూడలేక ప్రకృతి యావత్తును వాసవి నామముతో నిండెనమ్మ సర్వజగములు గాంచెను వైశ్యులు దంపతీయుతముగాను దశ దిశలు నిండినట్టి ఆ దివ్య దర్శనము కనిపించెను జగము వణుకుచునున్నది జగజనని కావవే భక్త కోటి పాటలు పద్యంబులు దండకము భక్తితో చదివిరమ్మ వాసవిని స్తుతించుతూ భక్తులు వందనము చేసిరమ్మ ధూపదీపము తోడను వైశ్యులు పూజించి పొగడిరమ్మ శాంతించి వాసవాంబ అందరకు కన్యగా కనిపించెను నవకన్యకల తోడను వాసవికి అభిషేకములు చేసిరి పట్టు పుట్టము గట్టెను భక్తితో పూలహారములేసెను భాస్కరుని రప్పించెను గుండములో అగ్నిని దాల్పించిరి భగ్గు భగ్గున జ్వాలలు గొప్పగా మిన్నంటే మిన్నగాను అంతటా భాస్కరుండు వాసవితో ఇట్లని పలికెనమ్మ శుభగడిగే తెంచెను ముందుగా అగ్నిలో దూకమనెను ఆ శుభ సమయంబులో భాస్కరుడు మంత్రమును పఠించెను దేవతలు దీవించిరి వెంటనే పుష్పవర్షము కురిసెను గంధంబు చల్లిరమ్మ దంపతులు గాయత్రి గాంచిరమ్మ బ్రాహ్మణులు దీవించిరి పురజనులు పుష్పములు జల్లిరమ్మ నా వైశ్యులందరకును మోక్షమును ఇవ్వమని కోరినాది రాజునకు శాపము సగి వాసవి అగ్నిలో దూకెనమ్మ వెంటనే వాసవాంబ జ్యోతిగా కైలాసపురి చేరెను శంకరుడు చూచెనమ్మ అర్ధాంగి హస్తమును పట్టుకొనెను వామాంకం బంధున వాసవిని కూర్చుండబెట్టుకునెను అర్ధ శరీరం బంధున దర్శనము ఇచ్చే తాను 120 గోత్ర దంపతులు అగ్నిలో భస్మమైరి గురువైన భాస్కరుండు బాలురను దగ్గరకు చేర్చుకొనెను శివ విమానములొచ్చెను శైవులకు స్వాగతము చెప్పెనమ్మ శంకరుని కడగేగెను వైశ్యులు శూలపాణిని గాంచిరి విష్ణుదూతలు వచ్చెను వైష్ణవులు విష్ణునే గాంచిరమ్మ ఈ చరితమిట్లుండగా
రాజుకు ఇక్కట్లు మెండాయెను పెండ్లి పెండ్లి అనుచును రారాజు పెనుగొండ పురి చేరెను వెంటనే శాపంబుతో అక్కడే తల పగిలి చచ్చినమ్మా విష్ణువర్ధన ప్రాణము గంధర్వలోకముకు చేరెనమ్మా విష్ణువర్ధన పుత్రుడు మంచిగా మైత్రి భావము చూపెను అతి వైభవంబు నిండే విరూపాక్ష పట్టాభిషేకంబుతో మంగళంబులు వాడిరి అందరూ సంతసము వెదజల్లుతూ పార్వతీ అంశంబుతో వెలసితివి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్యులకెల్లను ఇలవేల్పు వైదివని పొగడినారు వైశాఖ శుద్ధ దశమి వాసవికి మాఘ శుద్ధానిదియకు పూజలను చేయవలెను వెంటనే వాంఛలు నెరవేరును ఈ కథను ఇంటింటను చదివినా చెప్పినా విన్నగాని పరమ మోక్షము తోడను నిక్కముగా సకల సౌఖ్యము కలుగును భక్తితో ప్రతినిత్యము వాసవికి పూజలు చేయుడమ్మా మంగళము పాడరమ్మా మంగళము పాడితే మోక్షమమ్మా శ్రీ కన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడు మమ్మమమ్మో పుణ్యచారిత్రి నిన్ను నిరతమును పూజిందు మమ్మమేమో జై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జీవిత చరిత్రను క్లుప్తంగా సవివరంగా ఉన్నటువంటి ఒక పాట రూపంలోని చక్కటి పారాయణను అందరూ చూశారు విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ విలువైన సలహాలను సూచనలు కమెంట్స్లో నాకు తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.